సింబల్స్ కేటాయింపులో ట్విస్ట్. టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు. సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు. జనం సొమ్ముతో చేపట్టే పథకాలకు జగన్ పేరు ఎందుకు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన జగన్కు లేదన్న లంకా దినకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి తీవ్ర విమర్శలు. రేవంత్ కంటే కేసీఆర్ నయమన్న మాజీ మంత్రి మోత్కుపల్లి. తెలంగాణలో విద్యుత్ కోత, తాగునీరు కొరత, సాగునీటి ఎద్దడి ఉందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్తో భూములు దోచుకునే కుట్ర, జగన్పై చంద్రబాబు విమర్శలు. అధికారం ఊడబీకిన కేటీఆర్ అహంకారం తగ్గలేదు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శ. టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం. కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని అభ్యర్థన. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీ బ్యానర్ ఏర్పాటు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇది అంటూ గాడిద గుడ్డు గుర్తును ఏర్పాటు చేసిన కాంగ్రెస్. బీ అలర్ట్, రాబోయే 4-5 రోజుల్లో ఏపీ తెలంగాణలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు. ఏపీలో గాజు గ్లాస్ కోసం జరుగుతున్న ఫైట్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. విజయనగరం టీడీపీ రెబెల్ మీసాల గీతకు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్ల సర్దుబాటులో తల మునకలైన పార్టీ అధ్యక్షులు తాజాగా ప్రచారంలో జోరు పెంచారు. అయితే పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ వేసి మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ఎన్నికల గుర్తు తలనొప్పిగా మారింది. ఆదివారం జనసేనకు గ్లాసు గుర్తును కామన్ సింబల్ గా కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో జనసేన గాజు గుర్తును కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్ కు సమన్లు జారీ అయ్యాయి. మే 1వ తేదీన హాజరు కావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/ 465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో షేర్ చేసినందుకు గాను పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇందులో సీఎం రేవంత్ ఒకరు. అలాగే ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్థూల జాతీయ ఉత్పత్తిలో ఏపీ బాగా వెనుకబడిపోయిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం దారుణంగా తయారైందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో స్థూల జాతీయ ఉత్పత్తిలో ఏపీ 5వ స్థానంలో ఉంటే జగన్ పాలనలో 14వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన జగన్ కు లేదని అన్నారు. ప్రతి రంగంలో రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. మద్యం, మైనింగ్, ఇసుక, విద్యుత్ ఇలా ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అప్పుల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని అన్నారు. రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలు అని, అందులో 8 లక్షల కోట్ల రూపాయలు దోచేశారని మండిపడ్డారు. చెప్పుకునేది కొండంత, దోచుకునేది అనకొండంత అని చెప్పారు. జనం సొమ్ముతో చేపట్టే పథకాలకు జగన్ పేరు ఎందుకని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో నీటి ప్రాజెక్టులకు చంద్రబాబు 62,990 కోట్ల రూపాయలు ఇచ్చారని, జగన్ కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ కంటే కేసీఆర్ నయం అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మాదిగ జాతిని ఎదగకుండా బొందపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్లో ప్రజాపాలన అని పెట్టి 3 రోజులకే మూసేశారన్నారు. ప్రజాపాలన అంటూ ఒక్కసారి వచ్చిన దరఖాస్తులు తీసుకున్న ముఖ్యమంత్రి మళ్ళీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు లేదు, రైతు బంధు ఊసు లేదు, తులం
తులం బంగారం లేదు, 2,500 రూపాయలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోందన్నారు. పేరుకే ప్రజాపాలన, కానీ అదేమీ కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ పథకం మీద దృష్టి సారించడం లేదన్నారు. ఏమైనా అంటే డబ్బులు లేవని అంటున్నారని, పైసలు లేవంటే ఇక ముఖ్యమంత్రిగా ఎందుకని విమర్శించారు. ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదని తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో విద్యుత్ కోత, తాగునీరు కొరత, సాగునీటి ఎద్దడి ఉందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నీటి సమస్య ఉందని చెబుతున్న వీడియోను బీఆర్ఎస్ అధినేత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్, తాగు, సాగునీటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత 4 నెలలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగు, సాగునీటి కొరతకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్, తాగు, సాగునీటి ఎద్దడి ఉన్నమాట వాస్తవమని తెలిపారు. కేసీఆర్ ట్వీట్ చేసిన వీడియోలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినులు నీటి కోసం ఆందోళన చేస్తున్నారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ, తాగడానికి కూడా నీళ్లు లేవు, అమ్మాయిలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మినిమం తాగడానికి లేదా వాడడానికి నీళ్లు అవసరం, ఇంతమంది అమ్మాయిలకు ఒక ట్యాంకర్ పంపించారు, ఇప్పుడు దానిని ఏం చేసుకోవాలి, పూజ చేసుకోవాలా, ఆ వాటర్ని చూసి మురిసిపోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్తో జగన్ ప్రభుత్వం భూములు దోచుకునేందుకు కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మన భూములు మనకు దక్కకుండా సీఎం జగన్ చేస్తారని విరుచుకుపడ్డారు. ప్రజల ఆస్తులు దోచుకునేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. నంద్యాల జిల్లాలోని డోన్లో ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ 5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతు కూలీలు దీనావస్థలో ఉన్నారని చెప్పుకొచ్చారు. హార్టికల్చర్ను నిర్వీర్యం చేశారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. ఓడిపోతారనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ఒకే స్వరాన్ని వినిపిస్తూ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయా నేతలకు సవాల్ విసిరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తోంది. ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇదే విషయంపై బీజేపీ పక్షాన నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా. డేట్, టైం, వేదిక మీరే ఫిక్స్ చేయండి. అదే సమయంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన, సుప్రీం తీర్పుకు వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ము మీకుందా అని సీఎం కేటీఆర్లకు సవాల్ విసిరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1+1 భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు, తన కుటుంబ సభ్యులకు హాని ఉందని భద్రతను కల్పించాలని నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరినా కల్పించలేదని పిటిషన్లో తెలిపారు. పులివర్తి నాని తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో పులివర్తి నానికి 2+2 భద్రత కల్పించారని, ఆ తర్వాత తొలగించారని వాదనల సందర్భంగా కోర్టుకు ఉమేష్ చంద్ర తెలిపారు. భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా స్పందించలేదని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు నానికి 1+1 భద్రతను కల్పించాలని ఆదేశించింది. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు అడిగినవి అంటూ అందులో పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇది అంటూ దీనిని ట్వీట్ చేసింది. రూపాయి పంపిస్తే 43 పైసల బిచ్చం నుంచి విముక్తి, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడి విద్యాలయం, కనీసం ఒక్క ఐఐఎం, మెడికల్ కాలేజీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీ కృష్ణా జలాల్లో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ అడిగినట్లు ఆ ఫ్లెక్సీలో పేర్కొంది. అయితే బీజేపీ ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ ఓ గుడ్డు గుర్తును కూడా అక్కడ ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే 4-5 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమాసేన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ ఉందని, దీని స్థాయిని పెంచాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. ఉష్ణ తరంగాల ప్రభావం భారత్పై అధికంగా ఉందని పేర్కొంది. ఈ వేడి తరంగాలు రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతాయని స్పష్టం చేసింది. గంగా నదిపై 4 రోజులు, ఒడిశా, జార్ఖండ్లో 3 రోజుల పాటు హీట్ వేవ్ కు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇక రాబోయే 4-5 రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఆరెంజ్ హెచ్చరిక స్థాయి పెంచుతామని ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి భానుడు భగభగ మండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.